71వ సర్గము. జనక మహారాజు దశరథుని సమక్షమున వశిష్ఠునకు తన వంశ వృత్తాంతమును పూర్తిగా దెల్పుట. ఈ విధముగా పలుకుచున్న వశిష్ఠ మహర్షికి నమస్కరించి జనకుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ మహర్షి, మీకు మంగళమగుగాక. నా మనవిని ఆలకింపుడు. మా వంశముగూడా వాసికెక్కినదే. ఓ మహాముని, సద్వంశజుడు, వధువు తండ్రి, కన్యాదాన సమయమున తన వంశవృత్తాంతమును పూర్తిగా వివరించుట సమంజసముగదా. దయతో వినుడు. మా వంశమునకు మూల పురుషుడు నిమి మహారాజు. అతడు తన సత్కార్యములచే ముల్లోకములలోనూ ప్రసిద్ధికెక్కినవాడు. మిక్కిలి ధర్మాత్ముడు, పరాక్రమశాలురలో మేటి. అతని కుమారుడు మిథి. అతడే మిథిలానగర నిర్మాత, మొదటి జనకుడు. ఆయన కుమారుడు ఉదావసుడు. ఆతని సుతుడు నందివర్ధనుడు. అతడు ధర్మాత్ముడు. నందివర్ధనుని సూనుడు సుకేతుడు. సుకేతుని తనయుడు దేవరాతుడు. అతడు పరమధార్మికుడు, మహాబలశాలి. ఆయన పుత్రుడు బృహద్రథుడు. రాజర్షిగా వాసికెక్కినవాడు. బృహద్రథుని కుమారుడు మహావీరుడు. అతడు శూరశిరోమణి, ప్రతాపశాలి. అతని కుమారుడు సుధృతి. అతడు మహాధైర్యశాలి, సత్యపరాక్రముడు. సుధృతి యొక్క తనూజుడు దృష్టకేతువు. అతడు వివిధ ధర్మముల లోతులను ఎరిగినవాడు, పుణ్యాత్ముడు, రాజర్షి. దృష్టకేతువు యొక్క తనయుడు హర్యస్వుడు. అతడు సుప్రసిద్ధుడు. హర్యస్వునిసుతుడు మరువు. ఆతని పుత్రుడు ప్రతింధకుడు. ప్రతింధకుని సూనుడు కీర్తిరథ మహారాజు. అతడు ధర్మజ్ఞుడు. ఆతని తనూజుడు దేవమీఢుడు. ఆయన కొడుకు విబుధుడు. విబుధుని తనయుడు మహీధ్రకుడు. కీర్తిరాతుడు మహీధ్రకుని సుతుడు. అతడు మహాబలశాలి, రాజర్షి. అతని పుత్రుడు మహారోముడు. ఆయన తనూజుడు ధర్మమూర్తి అయిన స్వర్ణరోముడు. అతడు రాజర్షి. అతని పుత్రుడు హ్రస్వరోముడు. అతడు మహానుభావుడు. పరమధర్మజ్ఞుడైన హ్రస్వరోముని ఇరువురు కుమారులలో నేను పెద్దవాడను. నా తమ్ముడు కుశధ్వజుడు. అతడు మహావీరుడు. మా తండ్రి అయిన హ్రస్వరోమ మహారాజు జ్యేష్ఠుడనైన నన్ను రాజ్యాభిషిక్తుని గావించెను. మా తమ్ముడైన కుశధ్వజుని పోషణాది భారమును నాపైనుంచి ఆయన వనములకేగెను. వృద్ధుడైన మా తండ్రి స్వర్గస్థుడు కాగా నేను రాజ్యభారమును ధర్మబద్ధముగా నిర్వహించుచుంటిని. నా తమ్ముడైన కుశధ్వజుడు నిర్మలహృదయుడు, దేవతుల్యుడు. అతనిని వాత్సల్యముతో చూచుచుంటిని. కొంతకాలము తరువాత మహావీరుడైన సుధన్వుడను రాజు సాంకాస్యపురము నుండి మిథిలానగరముపై దాడికి దిగెను. అతడు సర్వశ్రేష్టమైన శివధనుస్సును, అందాల రాశి అయిన నా కూతురు సీతాదేవిని తనకీయవలసినదని నా కడకు వార్తను పంపెను. ఓ బ్రహ్మర్షి, నేను అతని కోరికను మన్నింపనందున అతడు నాతో యుద్ధమునకు దిగెను. ఆ సుధన్వ మహారాజు యుద్ధమున నన్నెదిరించి అసువులను కోల్పోయెను. ఓ మునిశ్రేష్ఠ, సుధన్వ భూపతిని సమరభూమికి బలి ఇచ్చి వీరుడైన నా తమ్ముడగు కుశధ్వజుని సాంకాస్యరాజ్యమునకు పట్టాభిషిక్తుని జేసితిని. ఓ మునీశ్వర, ఇతడు నా తమ్ముడు, నేను జ్యేష్ఠుడను. నేను మిక్కిలి సంతోషముతో ఆ ఇద్దరు వధువులలో సీతను శ్రీరామునకు, ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చెదను. నీకు మేలు జరుగును. ఓ రాజా, వీర్యశుల్కయు, దివ్యభామినితో సమానురాలను, నా కుమార్తెయు అగు సీతాదేవిని రామచంద్రునకు, రెండవ కుమార్తెయగు ఊర్మిళను లక్ష్మణస్వామికిని తప్పకైత్తును అని ముమ్మారు పలుకుచున్నాను. ఇందే మాత్రమూ సంశయము లేదు. ఓ దశరథ మహారాజా, రామలక్ష్మణులచే సమావర్తన కార్యక్రమమును, స్నాతకమును చేయింపుము. నీకు శుభమగుగాక. వివాహమునకు సంబంధించిన నాందీ శ్రాద్ధవిధులను నిర్వహింపుము. ఓ మహాబాహు, ఓ మహారాజా, నేడు మఖానక్షత్రము. నేటి నుండి 3వ దినమున ఉత్తరా ఫల్గుని నక్షత్రము. ఆనాడు వివాహ కార్యక్రమమును జరిపింపుము. రామలక్ష్మణులకు మున్ముందు సుఖసంతోషములు చేకూరుటకు వారిచే గో, భూ, తిల హిరణ్యాది దానములను బ్రాహ్మణులకు ఇప్పింపుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 71వ సర్గము సమాప్తమ.